హలో ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు చక్రి గుమ్మగుమ్మలు. ఈరోజు మనం మటన్ మామిడికాయ అనమాట. ఇది చూసారా, ఈ మటన్ ఇలా పింక్ కలర్లో ఉంటే మీకు మంచి మటన్ అనమాట. తెల్లగా ఉంటేనేమో మరీ లేతగా ఉంటుంది. కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి సోంపు వేసామండి. సోంపు, 3 చిన్న లవంగాలు, దాల్చిన చెక్క ముక్క వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి దీంట్లో. ఇవి మగ్గిన తర్వాత మనం మటన్ యాడ్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి కొద్దిగా కలిగి తిప్పండి. ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది అనమాట సాల్ట్ ఉల్లిపాయలో వేస్తే. అలాగే కరివేపాకు, ఇప్పుడు మనం ఇందులో మటన్ యాడ్ చేద్దామండి. కుక్కర్లోకి మటన్ కూడా మొత్తం వేసుకొని బాగా కలిగి తిప్పాలండి. ఇప్పుడు పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ధనియాల పొడి ఇవి వేసి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుంటామండి. అది ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేయండి. ఇది 5 నుంచి ఒక 6 విజిల్స్ రానివ్వండి. మీడియం మటన్ కాబట్టి ఒక 5-6 నుంచి విజిల్స్ సరిపోతాయి అన్నమాట. మొత్తం ఇప్పుడు విజిల్స్ అయిపోయినాయండి. చూసారా, మటన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అందులో మనం కూర ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కారం మీకు సరిపడా వేసుకోండి. కారం వేసి తర్వాత మటన్ మసాలా కూడా వేసుకున్న తర్వాత చివరిలో మనం మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేద్దాం. ఈ మామిడికాయ ముక్కలు కూడా అంటే మెత్తగా వాటిలో కలిసిపోయే వరకు చేసుకోవచ్చు, లేదా ముక్క విడివిడిగా కాబట్టి విడివిడిగా చేసుకోవచ్చు. కానీ మనం ఏంటంటే బాగా మగ్గబెట్టేసాం, గ్రేవీలో కలిసిపోయేటట్టు బాగా ఉడికిపోయింది అనమాట మామిడికాయ. ఇక్కడ మామిడికాయ వేస్తున్నాం. ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని 2-3 సార్లు తిప్పి చూస్తున్నారుగా, టేస్టీ మటన్ విత్ మామిడికాయ రెడీ అండి కర్రీ. ఇది వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటి, మటన్ విత్ మామిడికాయ అండ్ చికెన్ ఫ్రై అండి. రండి మరి పట్టేద్దాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.